యోహాను సువార్త 20వ అధ్యాయం 19-20 వచనాలు. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాకని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. హల్లెలూయా. 19వ వచనంలో మనకు కనపడేది ఏంటంటే భయపడుతున్నారంట. 20వ వచనం మనం చూసేసరికి వారు సంతోషిస్తున్నారంట. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళకు కూడా వీళ్ళేంది ఏంటంటే భయం అనేది వచ్చేసింది వాళ్ళకి. ఎందుకు భయం వచ్చేసిందంటే యేసు ప్రభు గారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ కలిసి ఒక రూమ్లో కూర్చేసుకొని భయపడుతున్నారు. ఒరే, మనల్ని అందరినీ ఒక కాడ చేసిన యేసు ప్రభు గారు కనపడట్లేదు, ఎక్కడికి వెళ్ళిండు ఆయన? సమాధిలో లేడు, శిలువ మీద లేడు, చనిపోయి 3వ రోజు లెగస్తా అన్నాడు కదా, మరి ఇప్పుడు ఎడిపోయిండు అని వాళ్ళలో ఉంది. ఇప్పుడు వచ్చేస్తుంది ఏంటంటే భయం వచ్చేస్తుంది. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగి 3.5 సంవత్సరాలు ఆయన చెప్పిందే విని అన్నీ నేర్చేసుకొని ఇప్పుడు వాళ్ళే భయపడుతున్నారు. ఎవరు లేరని? తోడు లేదు. ఎవరు? యేసు ప్రభు గారు లేరని. ఇప్పుడు ఆ భయపడుతున్న సమయంలో సడన్గా వాళ్ళున్న ఆ రూమ్లోకి, ఆ గదిలోకి వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, వేసిన కిటికీలు వేసినట్టే ఉన్నాయి. కానీ యేసు ప్రభు గారు లోపలికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయన రాగానే ఆయన అంటున్న మాట ఏంది? మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ శిష్యులందరూ యేసు ప్రభు గారిని చూశారో అప్పుడు వారి జీవితాలకు ఇప్పుడు ఏమొచ్చేసిందంట? సంతోషం వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలామందికి కూడా ఈ విధంగానే భయపడతా ఉంటారు. నీ యొక్క భయాన్ని, నీ యొక్క బలహీనతలను నీలో నుంచి తీసివేసి నీకు సమాధానం ఇవ్వడానికే దేవుడు ఈ లోకంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం. మనిషికి చూడండి భయం. ఎప్పుడు భయం చెప్పండి? పాపం చేసినప్పుడు భయమే, చెడు చూసినప్పుడు భయమే, చెడు చెయ్యాలన్న భయపడతారు, కొంతమంది చీకటిని చూసి భయపడతారు. ఇంకా దారుణం ఏంటంటే బల్లి చూసిన భయమే, పిల్లి చూసిన భయమే, కుక్క చూసిన భయమే, పామును చూసిన భయమే. ఎన్ని భయాలో లోకంలో. హల్లెలూయా. కానీ ఈ భయాలన్నిటి నుంచి కూడా దేవుడు విడుదల చేస్తాడు మనల్ని. ఆ భయాలన్నిటి నుంచి విడుదలయ్యి దేవుడు నీకు సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించారు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. రాత్రి అంటే భయపడతారు కొంతమంది భర్త లేని బయటికి రారు, భార్య లేని బయటికి రారు. కొంతమంది భార్యలో కోళ్ళు కూడా కొంతమంది ధైర్యవంతులు ఉంటారు. హల్లెలూయా. ఏమే రావే బయటికి? ఎందుకు? చెప్తా. హల్లెలూయా. ఎందుకు? కొంచెం దూరం రా చెప్తా. అట్లా అక్కడ లైట్ లేదు, మొత్తం చీకటి, భయం వేస్తుంది. కొంత రావే, నువ్వు ధైర్యవంతులు, నేను ఒప్పుకుంటా రావే అని భర్త పాపం బతిలాడే భార్యలు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి సమాధులను చూసిన భయమే, కొంతమంది చనిపోయిన వాళ్ళు చూసిన భయమే. దేవునికి స్తోత్రం. ఇన్ని భయాలు అనేవి లోకంలో చాలా ఉన్నాయి. కానీ ఈ రకమైన భయాలన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల చేసి ధైర్యాన్ని ఇవ్వడానికి దేవుడు జన్మించాడు. దేవునికి స్తోత్రం. పాపం చేస్తాననే భయం నీలో కలగాలి. యేసునామములో పాపం చూస్తున్నామన్న భయం కలగాలి నీలో. ఆమెను చెప్పు గట్టిగా. నువ్వు ఆమెను ఎప్పుడైతే చెప్తా ఉంటావో భయం, నీకు పాపం చెయ్యాలన్నా, పాపం చూడాలన్నా, పాపం మాట్లాడాలన్నా, పాపం ఆలోచనలు నీలోకి రావాలన్నా, పాపం మార్గంలో నువ్వు నడవాలన్నా నీలో ఏం కావాలి? ఇప్పుడు భయం కలగాలి. వాటికి నువ్వు భయపడాలి. లోకానికి భయపడకూడదు, సాతానికి భయపడకూడదు, మనుషులకు నువ్వు భయపడకూడదు. నా దేవునికి నువ్వు భయపడితే చాలు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. రోగాన్ని చూసి భయపడిన దేవుడు నీకు స్వస్థనిస్తాడు. ఆ భయాన్ని నుంచి విడుదల చేస్తాడు నీకు. ఎటువంటి మరణకరమైన భయాలైనా, నీకు శారీరకమైన భయాలైనా, ఎటువంటి భయమైనా దేవుడు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ శిష్యులందరూ భయపడుతున్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు గారు వారి దగ్గరకు వచ్చేసాడో వెంటనే భయపడుతున్న వారందరంట సంతోషించారంట. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో యేసు ఉంటే నీకు సంతోషం. నీ జీవితంలో, నీ కుటుంబంలో యేసు ఉంటే నీకు సంతోషం. నీ వ్యాపారంలో యేసు ఉంటే నీకు సంతోషం. నీ పిల్లల జీవితంలో యేసు ఉంటే నీకు సంతోషం. ఆ సంతోషం నీకు కావాలంటే, భయం నుంచి నీకు సంతోషం కావాలంటే ఈరోజు దేవుని నువ్వు నమ్మాలి, దేవుని స్వీకరించాలి. బాప్తీసం తీసుకొని పరలోక రాజ్యానికి నువ్వు వారసుడిగా మార్చబడితే దేవుడు నీకు భయాన్ని తీసేసి సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా.